వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సిద్ధి బుద్ధి ప్రదాత అయినటువంటి ఆ వినాయకుని యొక్క ఆశస్సులు మనందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ ఈరోజు నేను చెప్పబోయే అంశం మీలో చాలామందిని ఆశ్చర్యానికి లోను చేస్తుంది. సైన్స్ అంటే అసలు అదేదో ఒక అర్థమైన పదార్థం అన్నట్టు, అసలు దానికి అసలు ఎవరు కూడా కనిపెట్టలేరు అన్నట్టు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ సైన్స్ అనేది ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాదన్నట్టు మన వాళ్ళు ఏదైతే అనుకుంటారో. సైన్స్ అనేది మొత్తం కూడా మన వేదాల్లోనే ఉంది. ప్రతిదీ హిందువులకు సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి మొత్తం మీరు అణువణువునా కూడా మీరు చెక్ చేసుకోండి. మన మంత్రంలో, మన పూజా విధానంలో, మన ఆచార వ్యవహారంలో, మన కట్టు బొట్టు ప్రతిదీ కూడా సైన్స్కు మిళితమై ఉంటుంది. ఈ 2D ఈకోలు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు వీటి ద్వారా మనలో ఉన్నటువంటి దేవుడిని మనం తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఈ చిన్న మెదడు అనేది ఉంటుంది కదా, దానిని మనం చెక్ చేస్తే సాక్షాత్తు ఈరోజు మనం ఎవరినైతే పూజిస్తున్నామో వినాయకుడికి సంబంధించి ఆయన యొక్క ప్రతిదీ కూడా ఈ చిన్న మెదడు మనకు కనిపిస్తుంది. ఆదిశంకరుడు ఒక మాట అంటాడు, ఏమని? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అని చెప్పేసి. అంటే మొత్తం కూడా ఈ సృష్టి అంతా కూడా దేవుడే అన్నట్టుగా చెబుతూ, మన దేహం అన్నది ఏదైతే ఉందో అంతా కూడా ఆ దేవుడే కదా అంటూ, సమస్తం మనలోనే ఉందంటూ, సమస్తంలో మనం ఉండిపోయినామన్నట్టు చాలా నిగూఢ అర్థమైంది అది అంతా కూడా. ఇప్పుడు ఈరోజు మన పార్వతీదేవి శివుడికి సంబంధించి నలుగు పెట్టి, అంటే శివుడు వస్తున్నాడు అన్నప్పుడు ఇక ఆమె నలుగు పెట్టుకొని చక్కగా రెడీ అవ్వాలని చెప్పేసి అనుకునే మూమెంట్లో నలుగంతా కూడా ఒంటికి రాస్తారు. ఆ తర్వాత ఆ పిండి అంతా తీసిన మూమెంట్లో మట్టి నలుగు లైక్ ఇదంతా దానితో ఒక బొమ్మ చేద్దామని అనుకోవటం, ఆ బొమ్మ చేయటం. అంటే ఇక్కడ ఏంటి? మట్టితోనే ఒక బొమ్మ, ఆ బొమ్మకి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. అంటే పుట్టుక అన్నప్పుడు మాత, దెన్ హరుడు శివుడు ఆ తలను తీసేస్తాడు. అంటే చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు, అది దైవ నిర్ణయం. అది మన చేతుల్లో ఉన్నదేంటి? బుద్ధితో గొప్పగా వెలుగొందుతూ ఉండటం. ఆ బుద్ధి అన్నది కూడా ఎలా ఏంటన్నప్పుడు అది కూడా దేవుడే. ఏ రకంగా? నీవు గతంలో చేసినటువంటి పాపపుణ్యాలకు సంబంధించి కావచ్చు, ఈ జన్మలో నీ వల్ల ఏవైతే జరగాల్సిన వాటికి సంబంధించి కావచ్చు. మరలా మీరు అనొచ్చు, మరి మంచోడు అంటే దేవుడిది, చెడ్డోడు అంటే కూడా దేవుడిదేనండి. మరలా చెప్తాను, ఏవైతే కార్యాలు చేయాల్సి ఉంటాయో ఆ కార్యాలకు నిన్ను ఎంచుకున్నాడు. కానీ చేసే విధానంలో నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు గొప్పగా మార్చుకోవచ్చు. కొంచెం ఇల్లాజికల్గా ఉన్నా లాజికల్గా ఆలోచిస్తే మీకే అర్థమైంది. సరే, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి? మన వినాయకుడికి సంబంధించి చిన్న మెదడు అన్నది ఎలా చెప్పాను ఏంటనే కదా. పెద్ద మెదడు, చిన్న మెదడు రెండు కలిపితే మెదడు. ఈ చిన్న మెదడులో వచ్చేసి సెరిబెల్లం, మెడుల్లా, పోన్స్ అండ్ ట్రైగెమినల్ అని చెప్పేసి 4 ఉంటాయి నరాలు, లైకావేల ఆకృతి. ఇందులో పోన్స్ ఒక్కసారి మీరు కానీ గమనిస్తే మన వినాయకుని యొక్క ముఖాకృతి ఎలాగైతుందో ఆ పోన్స్ అచ్చం అలాగే ఉంటుంది. ఈ పోన్స్ మూలాలు ఉంటాయి, అవి చెక్ చేస్తే మీకు వినాయకుని యొక్క దంతం ఆదం చూసారా, లైక్ మొత్తం అదే కనిపిస్తుంది. తర్వాత ట్రైగెమినల్, ఈ ట్రైగెమినల్ వచ్చేసి సాక్షాత్తు మన వినాయకుని యొక్క నేత్రాల్లాగా ఉంటాయి, కన్నుల్లాగా. సెరిబెల్లం, ఈ సెరిబెల్లం వచ్చేటప్పటికి వినాయకుని యొక్క చెవులులా ఉంటాయి. తర్వాత వచ్చేసి మెడుల్లో వచ్చేసి మన వినాయకుని యొక్క తొండంలాగా ఉంటుంది. సో మరలా చెప్తున్నాను చూడండి, ఈ వినాయకుడు అన్నప్పుడు మనం సిద్ధి బుద్ధి ప్రదాతని అంటూ ఉంటాం. కారణం ఏంటి? మన బుద్ధి అన్నది ఏదైతే ఉందో అదే మనల్ని ఈ సమాజంలో గొప్పగానో వెదవగానో చూపేది, నిలిపేది. ఈ బుద్ధి అన్నది ఏదైతే ఉందో అది మనల్ని ఈ సమాజానికి ఒక మార్గదర్శకంగా నిలుపుతుంది. ఈ బుద్ధి అన్నది ఏదైతే ఉందో అదే మనల్ని మన తరమైన తర్వాతైనా, మనం కాలం చేసిన తర్వాతైనా ఈ సమాజానికి గొప్పగా చూపెడుతుంది. ఆ బుద్ధి అన్నది ఏదైతే ఉందో మొత్తం కూడా చిన్న మెదడే అనమాట. మెయిన్ ఈ చిన్న మెదడు ఉంది కదా, ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ తల అండ్ మన మెడ, అంటే లైక్ ఎలా చెప్పాలి, ఈ బాడీ అంతా ఈ తలకి రెండింటి కనెక్టివిటీ పైన అక్కడ చిన్న మెదడు ఉంటుంది. ఈ చిన్న మెదడు పైన పెద్ద మెదడు ఉంటుంది, జస్ట్ లైక్ కిరీటం లాగా. దానిపైన ఇదిగో మన జుట్టు, తల, రిమైనింగ్ అన్నీ కూడా
సో దానికే మనం అలంకరణ చేస్తాం, నూనె పెడతాం, బొట్లు పెడతాం, చెవుదిద్దులు, మెడలో లైక్ ఎలా అంటే ఈరోజు మనం వినాయకుడిని పూజిస్తున్నామని అనుకుంటున్నాము తప్ప సాక్షాత్తు మన దేహంలో ఉన్నటువంటి ఒక ఆర్గాన్ని, ఒక అవయవాన్ని పూజిస్తున్నాం. వినాయకుడికి సంబంధించి భార్యలు అన్నప్పుడు సిద్ధి బుద్ధి అని అంటూ ఉంటారు. దాని అర్థం వచ్చేసిందంటే ఆ వినాయకుడు అన్నవాడు సాక్షాత్తు శివపార్వతుల యొక్క సృష్టి. ఆ వినాయకుడు అన్నవాడు ఈరోజు ప్రకృతిలో మిళితమై మనతో పూజలు అందుకుంటూ మన యొక్క బుద్ధిని సరిచేసి సిద్ధిని ప్రసాదించి మనల్ని గొప్పగా ఉంచబోతున్నాడు. ఉంచేలాగా మనం మన ప్రవర్తన కూడా ఉండాలి. నేను వేద బ్రాహ్మణుని కాకపోయినా మా తాతగారి పుణ్యం అని చెప్పేసి పురాణ ఇతిహాసాలకు సంబంధించి కొంతమంది పెద్ద పెద్ద పండితులు మిత్రులతో ఉన్నటువంటి సత్సాంగత్యం వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నాను. వాటినే మీకు కొన్ని రకాలుగా ఈ వీడియోలలో ఇస్తూ వస్తూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మన ఈ ఛానల్ క్యాటలిస్ట్ ఎస్పీ అనేది ఏదైతే ఉందో ఇక నుంచి విమర్శల జోలికి మ్యాక్సిమం పోకుండా ఉన్న విషయాన్ని చెప్తూ సంతోషంగా ప్లాన్ చేస్తా. బ్యాకప్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి మాత్రం అప్లోడ్ చేస్తా ఈరోజు కానీ రేపు కానీ. మరలా చెప్తున్నా, ఇక నుంచి ప్రశాంతంగా ఉండేలాగా, ఉన్న విషయం తెలుసుకునేలాగా వీడియో చూస్తున్నామరా క్యాటలిస్ట్ ఎస్పీది అన్న, అరే శివప్రసాద్ వీడియో చూస్తున్నామనంటే ఒక ప్లెజెంట్ ఫీల్ మీలో ఉండేలాగా నేను చూసుకుంటా. ఆ రకంగా ఆ వినాయకుడు నాకు ఎలవేళని అండగా ఉండాలని, నా బుద్ధిని గొప్పగా ముందుకు తీసుకువెళ్తూ నన్ను నేను గొప్పగా మలుచుకుంటూ మీకు ఉపయోగపడే విధంగా, ఈ సమాజానికి మేలు చేసే విధంగా నా ప్రవర్తన ఉండాలి, నా వీడియోలు ఉండాలి. అండ్ మనమంతా కలిసి సంతోషం బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు మీరు క్రాస్ చెక్ చేసినట్టయితే ఏ పత్రి అయితే మన ఇంటికి తీసుకొస్తున్నామో ఆ పత్రిలో కూడా ఎన్నో ఔషధ గుణాల పత్రినే మనం తీసుకురావాలి. తెలిసి తెలియకుండా మనం ఏవో తీసుకొస్తున్నాం. ఇక మట్టి, ఒక మనిషి పుట్టాడు, చనిపోతాడు. పుట్టడం అన్నప్పుడు ఇక్కడ వినాయకుడికి సంబంధించి ఆ పార్వదేవి ప్రతిమ తయారు చేసింది చూశారు, మట్టి. చనిపోయిన తర్వాత మరల మనం ఎక్కడికి వెళ్ళిపోవాలండి? అదే మట్టిలోకి. ఈ మట్టి అన్నది ఏదైతే ఉందో అది శాశ్వతం. ఆ మట్టి నుంచే మనకి కావాల్సిన అన్నీ కూడా వస్తూ ఉంటాయి. పంటలు, మనకు కావాల్సిన ఖనిజ లవణాలు, లైక్ ఇవన్నీ. ఇది కంక్లూజన్ ఎందుకు చెప్తున్నానన్నా, పొల్యూషన్కి దూరంగా బతుకుదాం, ప్లాస్టిక్ని ఎంత వీలైతే అంత దూరంగా పెడదాం, అన్నింటికి మించి చక్కగా శుభకార్యాలప్పుడు మొక్కలు నాటుదాం, చెట్లను కాపాడుకుందాం, ప్రకృతిని పూజించినట్లయితే అది చక్కగా మనకి ఎలా కావాలో అలా ఉంటూ ఉండిద్ది. ప్రకృతి మనం కనుక మమేకమైతే అసలు మన మనస్సు కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంతిమంగా ఈ వీడియోలో నేను చెప్తున్నది, ఈ ప్రపంచమంతా వెతికిన ప్రతి అణువు కూడా సనాతనమే మీకు అనిపించదు. సనాతనం అంటే ఏంటి? శాశ్వతమైనది. ధర్మం అంటే ఏంటి? పవిత్రమైనది. శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి ధర్మం అనేది ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం. మతాలు వేరు కావచ్చుగాక, మతాల పేర్లు కావచ్చు, ఏదైనా కావచ్చుగాక, అంతిమంగా అన్నప్పుడు ఈ విశ్వంలో ఉన్నది సనాతన ధర్మమే. ఈ విశ్వమంతా ముడిపడి ఉన్నది సనాతనమే. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు సైన్స్ కావచ్చు, మిగతా మొత్తం మీరు చెక్ చేసుకుంటూ పండి, ప్రతిదీ కూడా ఆ వేదాల నుంచి వస్తున్నదే. ఈరోజు నుంచి దాసరి రంగాచారి గారి యొక్క వేదాలు ఏవైతే ఆయన తెలుగులో రచించినారో, వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినట్టయితే వాటిని దాసరి రంగాచార్య గారు తెలుగులోకి అనువదించున్నారు. అవి కూడా ఈరోజు నుంచి చదువుతూ ఉన్నా. వాటిలో ఉన్న మంచి అంశాలు కూడా నేను సందర్భానుసారం మీకు ఖచ్చితంగా చెప్తాను. మనస్ఫూర్తిగా నన్ను దీవించండి. మీకన్నా పెద్దవాడికి అయినట్టయితే మీ అందరికీ నా ఆశీస్సులు, మనందరికీ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు.